మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో గుత్తి వంకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, అల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి దీన్ని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. మసాలా మిక్సీ పట్టుకున్నాక ఇదే జార్లో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత దీన్ని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలో మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ మసాలా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, సన్నగా తరిమిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వంకాయని మధ్యలో కట్ చేసుకొని మనం తయారు చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని మూత పెట్టి సిమ్లో బాగా మగ్గనివ్వాలి. వంకాయలు కొద్దిగా మగ్గిన తర్వాత స్టఫ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి.
ఈ మసాలా మొత్తం పచ్చి వాసన పోయే వరకు బాగా ఇందులో ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన గుత్తి వంకాయ ఉల్లి కారం రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.